టాప్ 1 న్యూస్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అయితే దూకుడు పెంచింది బీఆర్ఎస్. విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాగంటి సునీత గోపీనాథ్ తో కలిసి ఇవాల్టి నుంచి భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. తొలి రోజు షేక్పేట డివిజన్ లో కాసేపట్లో రోడ్ షో ప్రారంభం కానుంది. తొలుత టోలీ చౌకీ, షేక్పేట నాలా, ఓయూ కాలనీ, హనుమాన్ మందిరం, సమతా కాలనీ, ఆదిత్యనగర్ మీదుగా రోడ్ షో జరిగి చివరకు తోలి చౌకీలో ముగియనుంది. అండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు షేక్పేట చౌరస్తాలో ఏర్పాట్లను పరిశీలించారు. అండ్ ఇవాల్టి నుంచి కూడా నవంబర్ 9వ తేదీ వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కేటీఆర్ చుట్టేయనున్నారు. వరుసగా 10 రోజుల పాటు ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ అంతటా కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించనున్నారు. అండ్ మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా నేటి నుంచి మాటా ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది బీఆర్ఎస్. మాటా ముచ్చట కార్యక్రమంతో ప్రజలతో నేరుగా మమేకం అవ్వనున్నారు గులాబీ నేతలు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టనున్నారు. అయితే టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం ఫోన్ ఇన్ లో. రైట్ లివిల్, చెప్పండి, ఇటు కేటీఆర్ రోడ్ షోతో ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి లివిల్? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసింది. ప్రతి గడపకు, ప్రతి కాలనీకి, ప్రతి డివిజన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మాగంటి గోపీనాథ్ చేసిన అనేక సేవా కార్యక్రమాలను వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది. ఇప్పటికే గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ మెజారిటీ కోసమే మేము మొదటి నుంచి కూడా మేము ప్రొడక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ముచ్చటగా 3వసారి కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన మరణానంతరం కొద్ది రోజులకే సునీత గోపీనాథ్ అగతితోని ఖరారు చేశారు. అప్పటి నుంచి కూడా కేటీఆర్ హరీష్ రావు పెద్ద ఎత్తున డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇవాళ మరో వినూత్న కార్యక్రమాన్ని స్వీకరించారు. ఒకవైపు మాటా ముచ్చట కార్యక్రమం చేస్తూనే మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రోడ్ షోలు నిర్వహించాలి. రోడ్ షోల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను, 24 నెలలలో కాంగ్రెస్ చేసిన ఏవైతే మోసాలు కావచ్చు, వారి కుట్రలను, వారి హామీలు అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో వారన్నింటిని కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా వాళ్ళ రోడ్ షోలకు శ్రీకారం చుట్టి మరి కాసేపట్లో అంటే దాదాపు 6 గంటలకు షేక్పేట్ డివిజన్ లో మొదటగా రోడ్ షో ప్రారంభమవుతుంది, కేటీఆర్ రోడ్ షో. దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుంది. ఇప్పటికే అభ్యర్థి విషయంలో కావచ్చు ప్రతి గడపకు తట్టింది, ప్రతి ఇంటిని తట్టింది. కాంగ్రెస్ వైఫల్యాలను, కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దొంగ హామీలను వాళ్ళ ప్రజలకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుంది, గులాబీ జెండా ఎగరవేస్తుంది అనే ఆశాభావం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రజల నుంచి కూడా స్పందన అదే విధంగా వస్తుంది. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. హైదరాబాద్ నగరంలో అనేక కార్యక్రమాలు చేశారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళ రోడ్ షో ద్వారా ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మరింత ఉత్సాహంగా, కార్యకర్తలు ఉత్సాహం నింపే విధంగా ఇటు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసాలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. దాదాపు ఈ రోడ్ షో అంతా కూడా 7 గంటలకు 6 గంటల ప్రారంభమై దాదాపు 9:30 వరకు కూడా ఇది వాళ్ళ షేక్పేట్ డివిజన్ లో కొనసాగనుంది. షేక్పేట్ డివిజన్ తో పాటు మిగతా అన్ని డివిజన్ లో కూడా రేపు, ఎల్లుండి 9వ తేదీ వరకు కూడా ఈ రోడ్ షోలు నిర్వహిస్తారు. 9వ తేదీన పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం కూడా బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయాన్ని ఖాయం చేసే విధంగా కేటీఆర్ రోడ్ షోలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇటు వాహనాలు కూడా సిద్ధమైపోయినాయి. రోడ్ షోకి సంబంధించి ప్రతి గడపకు, ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి తట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రోడ్ షో ద్వారా మరింత విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు టాప్ 4 లో సెకండ్ టాపిక్ చూద్దాం.
సో జూబ్లీహిల్స్ ప్రచార హోరుతో గెలుపు దిశగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ క్యాడర్లో కేటీఆర్ పర్యటనలు మరింత జోష్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాలు, పేదలుండే బస్తీల్లో కేటీఆర్ క్యాంపెయిన్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు, మెరుపు పర్యటనలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూ జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. అండ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా కూడా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా రచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్, ఇప్పుడు చెప్పండి, జూబ్లీహిల్స్ మాట ముచ్చట కార్యక్రమం జరుగుతుంది కదా, సో దానివల్ల సీన్ ఎలా మారబోతుంది? అటు బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారుమోగుతుంది. ఎక్కడ చూసినా గులాబీ ప్రచారమే మనకు కనబడుతోంది. ప్రత్యర్థుల వ్యూహాలను గమనిస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని అయితే మరింత ముమ్మరం చేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా అయితే ప్రచారం నిర్వహించాలి. ఏదైతే మాట ముచ్చట పేరుతో అన్ని డివిజన్లలో, హోటల్స్ లలో, టీ షాప్లలో వద్ద ప్రజలతో కలిసి టీ తాగుతూ టిఫిన్ చేస్తూ ప్రచారం అయితే ఇవాళ జోరుగా నిర్వహించారు. ఈ ప్రచారంతో బీఆర్ఎస్ కి మరింత ప్లస్ అయింది. సామాన్య జనంతో కలిసి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైతే రేవంత్ సర్కార్ 22 నెలల పాలనలో కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగడుతూ గులాబీ పార్టీ శ్రేణులు అయితే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు మాట ముచ్చట అనే ప్రచారానికి ఇవాళ అయితే మంచి స్పందన వచ్చింది. జనం భారీగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. స్వచ్ఛందంగా పార్టీ దగ్గరికి వచ్చి, బీఆర్ఎస్ ప్రచారం దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా కారు పార్టీకి ఓటేస్తాం, మా ప్రయాణం కారు పార్టీతోనే బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతామని ప్రజలు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక కంచుకోట. ఇక్కడ ప్రతిసారి ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే తరహాలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లకైతే అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. అటు మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ప్రచారం ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేటలో కేటీఆర్ రోడ్ షో క్యాంపెయిన్ నిర్వహించినారు. దీంతో కేటీఆర్ ప్రచారంతో గులాబీ శ్రేణులు మరింత జోష్ రానుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కన్నా ముందు బీఆర్ఎస్ ప్రచారంలోనైతే ముందంజలో ఉంది. ఏదైతే బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి అయితే మంచి స్పందన అయితే వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారం అయితే ఏది కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు చెప్పడంతోనే ప్రజలు జంకుతున్నారు. ఎందుకంటే ఏదైతే రౌడీ అభ్యర్థి ఉన్నాడో, రౌడీ అభ్యర్థి గెలిపిస్తే మనకు ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలు స్వయంగా తెలుపుతున్నారు. గత బీఆర్ఎస్ పాలన సంక్షేమం అనేది ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ వచ్చినాక 23 నెలల పాలన ఏ విధంగా ఉన్నారనే ప్రజలు వివరంగా బీఆర్ఎస్ పార్టీని వివరిస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ హోటల్లో కారు గుర్తుకు జయకొడుతున్నారు. మరోసారి గులాబీ జెండాను జూబ్లీహిల్స్ గడ్డపై ఎగరేస్తామని స్వచ్ఛందంగా ప్రజలైతే తెలుపుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అయితే జనం కరువైన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా బయట చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే యాసర్, ముఖ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాలు, అలాగే పేదలుండే బస్తీల్లో అయితే కేటీఆర్ క్యాంపెయిన్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు. సో మొత్తానికి అంటే ఈ షోలలో అంటే జోష్ ఎలా ఉండబోతుంది? కేటీఆర్ రోడ్ షోతో మరింత బీఆర్ఎస్ శ్రేణులు మరింత జోష్ రానుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్పాలంటే మైనార్టీ ఓటు బ్యాంక్ కీలకం కానుంది. ఎందుకంటే 136,000 పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడే వారు వన్ సైడే ఉంటుంది. ఏదైతే ఇప్పటికే మైనార్టీలు అంతా ముక్త కంఠంతో చెప్తున్నారు, బీఆర్ఎస్ వైపే ఉన్నాం, తమ మద్దతు బీఆర్ఎస్ వైపే ఉంటుంది, బీఆర్ఎస్ కి మా మద్దతు ఉంటుంది, ఎప్పుడు కారు గుర్తుకి ఓటేస్తాం. గతంలో మాగంటి గోపీనాథ్ అయితే ఏ విధంగా గెలిపించామో ఈసారి గిట్ట మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను కూడా అదే తరహా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మా నేత కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ కావాలి. కేసీఆర్ ప్రభుత్వంలోనే మైనార్టీలకు సంక్షేమం ఉంది. ఆ సంక్షేమంతో మేము సుఖ సంతోషాలతో ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 22 నెలల పాలనలో మాకు ఎలాంటి సంక్షేమం అందడం లేదు, మైనార్టీలకు ఎలాంటి లాభం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం మసీదులలో ఉండే ఇమాముల్ మౌజంలో కూడా కనీస గౌరవ వేతనం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. దీంతో మేము కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బోధబండ డివిజన్ లో ఏదైతే కబ్రస్థాన్ సమస్య ఉందో ఆ సమస్యను కాంగ్రెస్ పార్టీ
ఎంత చెప్పినా ఇప్పటిదాకా పరిష్కరించలేదు. నామమాత్రంగా అక్కడ ఇక్కడ స్థలాలు కేటాయిస్తూ కాలయాపన చేస్తాం తప్ప ఏం చేయడం లేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల తరఫున గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ మైనార్టీలను తేల్చి చెబుతున్నారు. మరోవైపు మైనార్టీలు కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి జయకొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకే మేము మా మద్దతు ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఏది ఏమైనా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ జెండాను ఎగరడం ఖాయమని అక్కడ ప్రజలకు తేల్చి చెప్తున్నారు. సంజన. ఆల్ రైట్ యాజర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. టాప్ 3 న్యూస్ చూద్దాం. అజారుద్దీన్ కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? సో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీ అయ్యే సూచనలు లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఓట్ల కోసమే ఈ డ్రామా అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అజారుద్దీన్ కు పదవి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం బలంగా జరుగుతోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు ఎలా దిక్కయ్యారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో దీనికి తోడు అజారుద్దీన్ కు మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి ఇష్టం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. అదిగాక హజారుకు మంత్రి పదవి 6 నెలలకు మించి ఉండదని కూడా ఎంఐఎం నేతలకు ముఖ్య నేత హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. సో ఈ లెక్కన అజారుద్దీన్ ఎన్నికల కోసమే వాడుకుంటున్నారని, 6 నెలల తర్వాత కూరలో కరివేపాకును చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి. ఇటు మొత్తానికైతే హజారుద్దీన్ మంత్రి పదవిపై కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి ప్రదీప్? హజారుద్దీన్ కు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హజార్ కు మంత్రి ఇవ్వడం ఆయనకైతే ఇష్టం లేనటువంటి పరిస్థితి. అధిష్టానం ఆదేశాలతోనే కేబినెట్ లోకి హజారుద్దీన్ తీసుకున్నారు. ముఖ్యంగా మైనార్టీలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో హామీల అమలు చేయలేదు. రెండోది మైనార్టీలకు కేబినెట్ లో చోటు కల్పించలే అన్నటువంటి ఆగ్రహం ముస్లిం వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ ను కేబినెట్ లో తీసుకోవడం ద్వారా కొంత మైనార్టీల అసంతృప్తిని కొద్దిగానైనా తీర్చొచ్చు అన్నటువంటి భావనలో మీనాక్షి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏఐసిసి అజరుద్దీన్ అయితే కేబినెట్ లో తీసుకోవాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఈరోజు మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే చాలా మంది అజరుద్దీన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్నటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో సర్వేలలో ఆయనకు పరిస్థితి బాగలేదు, ఆయన పోటీ చేస్తే గెలవడు, మైనార్టీలు ఆయనను ఫోన్ చేసుకోవడం లేదన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. రెండోది ఆయనను ఎమ్మెల్సీ అధిష్టానం ఆదేశాలతోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఇటు అజర్కు ఇవ్వడం వల్ల లాభం జరగదన్నటువంటి చర్చ ఒకటైతే, చాలా మంది మంత్రివర్గంలో ఆశ కోసం పదవి కోసం ఆశిస్తున్నారు. చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. అందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరే సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన నివాసానికి వెళ్లి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చలేదు. వివేక్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కేవలం రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ వాటిని నెరవేర్చలేదు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి సైతం కేబినెట్ లో పెర్త్ కోసం అయితే ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. నేను అత్యంత సీనియర్ 94లోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, అటువంటి సీనియర్ కు రంగారెడ్డి కోటాలో మంత్రి ఇవ్వాలని చెప్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఇప్పటి వరకు మంత్రి లేరు అనేది ఆయన వాదన. ఈ నేపథ్యంలో ఆయన కూడా తీవ్రంగా అసంతృప్తున్నటువంటి పరిస్థితులున్నాయి. నిజామాబాద్ నుంచి మంత్రి పదవి ఆశించినటువంటి సుదర్శన్ రెడ్డికి ఈరోజు ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఆశించారు. ఆయన కూడా 2007లోనే ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ కష్టకాలంలో నేను అండగా ఉన్నాను, నాకు ఎలాగైనా మంత్రి ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. కానీ ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు
అవకాశం ఇచ్చారు. ప్రదీప్, ఇటు ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలోనే అంటే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అండ్ అలాగే అదిగాక అజార్ కు మంత్రి పదవి 6 నెలలకు మించి ఉండదని కూడా ఎంఐఎం నేతలకు ముఖ్య నేత హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతోంది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? జూబ్లీ హిల్స్ లో మైనార్టీలు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉండడం వల్లే ఆ మంత్రి పదవి అజారుద్దీన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే కొంత అయినా మైనార్టీ కోటాలో అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే వారి అసంతృప్తి చల్లారుతున్నటువంటి భావనలోనే ఈ మంత్రి పదవి ఇచ్చారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల కోదండరాం అదేవిధంగా అజారుద్దీన్ సంబంధించినటువంటి ఫైల్ పై గవర్నర్ అయితే సంతకం చేయనటువంటి పరిస్థితి. ఈ కోర్టు కేసు ఎప్పుడు తేలుతుందన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. 6 నెలల వరకు ఈ కోర్టు కేసు తేలుతుందా లేదా అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఒకవేళ 6 నెలల్లో తేలకపోతే ఏదైనా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే అయితే అయ్యే అవకాశం లేదు, కానీ మరొక కోటాలో ఎమ్మెల్సీ ఏమైనా ఖాళీ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అది కూడా ఇవ్వకపోతే 6 నెలల్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాని పక్షంలో ఆయన మంత్రి పదవి పోయేటువంటి అవకాశం ఉంది. మరి ఆ రకంగా చేస్తే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి మైనార్టీలు 6 నెలలకే అజారుద్దీన్ ఇంటికి పంపితే ఏ రకంగా ఉంటుంది, మరింత ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 months తర్వాత అంటే సీన్ ఎలా ఉండబోతుంది? అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అజారుద్దీన్ కి అంటే కాంగ్రెస్ లో మంత్రి పదవి ఇవ్వడంతోనే అసలు అంటే లైక్ ఇష్టం లేదు ఎవ్వరికి. బట్ ఆఫ్టర్ 6 months తర్వాత అంటే ఆ సీన్ ఎలా ఉండబోతుంది? రైట్, రిపీట్ అవ్వబోతుందా లేకపోతే ఇంకా ఏమైనా సూచనలు జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ అధిష్టానమే ఈ అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజర్ కు ఏదైతే ఎమ్మెల్సీ కానీ లేదా ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో టికెట్ ఇవ్వడం కానీ, రెండోది మంత్రిగా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే అధిష్టానం సూచనల మేరకు ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదేవిధంగా అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రోజు క్యాబినెట్ లోకి అజరుద్దీన్ తీసుకున్నారు. సో అధిష్టానం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఆయన 6 నెలల ఉంటారా లేదంటే మరొక అవకాశం కల్పిస్తుందా అధిష్టానం అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. టాప్ 4 లో ఫైనల్లీ 4th టాపిక్ చూద్దాం. మోంతా తుఫాన్ విధ్వంసానికి ఓరుగల్లు అతలాకుతలమైంది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వానకు వరంగల్ ట్రై సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరదల్లో పలువురు గల్లంతయ్యారు. పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. ఇక పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో ఇండ్లు పంట పొలాల్లోకి నీరు చేరింది. రోడ్లపై వరద పోటెత్తడంతో కొట్టుకుపోయాయి. అయితే వరంగల్ ట్రై సిటీని జలదిగ్బంధం చేసిన మోంతా తుఫాన్ అంతే స్థాయిలో రూరల్ మండలాల్లోనూ కూడా దెబ్బతీసింది. ఏకదాటిగా కురిసిన వర్షాలకు నర్సంపేట, పర్వతగిరి, వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, అరటి తోటలతో పాటు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అండ్ పలు చోట్ల రోడ్లపై కూడా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు హనుమకొండ జిల్లాలో 34,718 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. పిడుగుపాటు వరదలకు జిల్లాలో 40కి పైగా పశువులు, 7,000కు పైగా కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. సుమారుగా 15 ఇండ్లు పూర్తిగా నీలమట్టమయ్యాయి. జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తంగా 25,000కు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇటు మానుకోట జిల్లాలో మోంతా తుఫాను రైతుకు కన్నీరే మిగిల్చింది. జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల వెంట వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇటు మానుకోట జిల్లాలో వరి 16,617 ఎకరాల వరి పంట నీట మునిగింది. అటు వరంగల్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద దాటికి కొట్టుకుపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి, ఇటు వరంగల్ జిల్లాలో అయితే మోంతా ప్రభావం ఎలా ఉంది అండ్ జరిగిన నష్టం ఎంత, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అదే మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం వ్యవసాయం పైన భారీగా చూపినటువంటి పరిస్థితి. మరోవైపు రోడ్లన్నీ కూడా చాలా ప్రాంతాల్లో డ్యామేజ్ అయ్యాయి. లో లెవెల్ కల్వర్ట్ల మీద నుంచి వరద ప్రవాహం వెళ్లడం వల్ల అక్కడి ప్రాంతాల్లో కూడా చాలా వరకు నష్టం జరిగింది. మనం చూసినట్టయితే హన్మకొండ,
వరంగల్ నగరాల మీద ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చినటువంటి వరదలు, గన్పూర్ నుంచి వచ్చినటువంటి వరదలతో ఆ నీళ్ళన్నీ కూడా, అంటే వరంగల్ అంటే గొలుసుకట్టు చెరువులకు ఆలవాలంగా ఉంటుంది కాబట్టి అటు గన్పూర్ నుంచి ధర్మసాగర్ మీదుగా వచ్చినటువంటి ఆ నీళ్ళంతా కూడా మట్టలు దూకుతూ వచ్చేటువంటి నీళ్ళంతా కూడా గోపాల్పూర్ చెరువు అంటే ఊర చెరువు నీళ్ళ నుంచి అయితే నాలాల ద్వారా ప్రవహించాల్సి ఉంటుంది. అయితే 100 ఫీట్ రోడ్ లో ఉన్నటువంటి నాలా దగ్గర డక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించినటువంటి సందర్భంలో వచ్చిన చెత్త అంతా కూడా మూసుకుపోయి పూర్తిగా నీళ్లు బయటికి ప్రవాహం రానటువంటి సందర్భం కనిపించింది. ఇదే ప్రభావం ఇప్పుడు హన్మకొండ నగరాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక ఇళ్లలో ఇప్పటికీ బురద తొలగించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక వరంగల్లో మనం చూసినట్టయితే బొందివాగు నాలా వల్ల పూర్తిగా అక్కడ బొద్దివాగు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా హంటర్ రోడ్ ప్రాంతానికి సంబంధించి ముంచెత్తడంతో అనేక కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇక పంటల విషయానికి మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తిగా రైతాంగం నష్టాల్లో ఉన్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా 2,15,972 ఎకరాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు సంబంధించి నష్టం జరిగిందని ఇప్పటికైతే ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వేశారు. ఇందులో 1,29,208 మంది రైతులు నష్టపోయారు. అంటే పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా కూడా మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో నష్టం జరిగింది. అందులో 70,700 ఎకరాలు అంటే పూర్తిగా రైతాంగంతో పాటు వాళ్ళ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. 5 నుంచి 10 మంది ప్రాణాలు అయితే ఈ వరదలు వర్షాల కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా కనిపించింది. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇది వాళ్ళ టాప్ 4 న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.